హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే గోరింటాకు అయితే కోసుకొని పెట్టుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి ఆషాఢ మాసం స్పెషల్గా మా ఆయన చేత అయితే గోరింటాకు అంతా కోపిస్తున్నాను. చూడండి, మా ఆయన అంతా కట్ చేస్తున్నాడండి. కట్ చేసి అంతా బాగా చేతులకైతే పెట్టుకుందామని ట్రై చేస్తున్నాం. చూడండి ఎట్లా ఉందో. ఇక్కడైతే అంతా కట్ చేసేసినాడు. మా చరణ్ కూడా హెల్ప్ చేస్తున్నాడండి. మధ్యలో అంతా కిందికి వచ్చేసింది, చెట్టు మొత్తం రోడ్లోకి వచ్చేసిందండి. అందుకే కొమ్మలుగా విరిచేస్తున్నాడు. దీనికి పాతి కూడా లేదండి నీళ్ళు పట్టడానికి. సో అంత తాజాగా కూడా ఏం లేదు. ఆకైతే బాగా నీళ్ళందు పాతి ఉంటే బాగా ఫ్రెష్గా బాగా తాజాగా ఉంటుందండి ఆకు. ఇక్కడైతే మా చరణ్ కూడా హెల్ప్ చేస్తున్నాడండి. వీళ్ళిద్దరు వచ్చేసి మా పక్కింటి పిల్లలు. వాళ్ళు కూడా మా ఆయన ఏం చేస్తున్నాడా అనేసి బాగా గమనిస్తూ అక్కడే ఆడుకుంటూ చూస్తూ ఉన్నాడు. మా ఆయన అయితే కొమ్మలుగా విరిచేస్తున్నాడండి. ఈ పాప అయితే మా చరణ్ను చూసేసి భయపడి అక్కడే నిలబడిపోయింది. మా ఆయన ఎంత పిలుస్తూ ఉన్నా కూడా రావడం లేదు. తీసుకురా అంటే రావడం లేదు చూడండి. అందుకనేసి అన్ని కొమ్మలు అయితే చేతిలో పట్టుకునిందండి. రావడానికైతే భయపడుతోంది. కాబట్టి మా ఆయన అయితే పోయి తీసుకొని వచ్చి అక్కడ వెయ్యి అనేసి ఆ పాపకైతే చెప్తున్నాడండి. మా చరణ్ అయితే చూసి స్ట్రక్ అయిపోయింది. లాస్ట్కి ఎలాగోలాగైతే అక్కడ వేసేసిందండి. ఇప్పుడు మేమంతా ఆకంతా దుర్చేస్తున్నాము. నేను మా చరణ్ ఇద్దరం కలిసి ఆకంతా దూర్చి తుల్లుల గిన్నెలో అయితే వేస్తున్నామండి. దీన్ని ఏమంటారో మాకు తెలియదు. మేమైతే తుల్లుల గిన్నె అనేసి అంటాము. మా చరణ్ ఆకు దూర్చమంటే మాత్రము ఆ కటర్ తీసుకొని కటర్తో అయితే ఆడుకుంటూ ఉన్నాడు. ఈ పాప అయితే మమ్మల్ని చూస్తూ ఉందండి. ఈ పాప వచ్చేసి వాళ్ళ అక్క, ఆ అమ్మాయి అయితే చెల్లెలండి. వీళ్ళిద్దరు మా ఇంటి పక్కన అయితే ఉంటారు. ఇప్పుడు అంతా ఆకైతే దూర్చేసినాము. ఆకైతే ఇంత వచ్చిందండి. బాగా తాజాగానే ఉంది. ఇప్పుడు ఈ ఆకునైతే అంతా మిక్సీ వేస్తున్నాను. స్విచ్ అయితే వేసేసి మిక్సీ అయితే ఆడిస్తూ ఉన్నానండి. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీలో వేసుకున్నాను. మళ్ళీ ఎక్కువ వాటర్ అయిపోయినా కూడా మనమైతే చేతులకు పెట్టుకునేదానికి బాగుండదు. కొంచెం గట్టిగా ఉంటేనే మన చేతులకు పెట్టుకునేదానికి బాగా ఉంటుంది. దీంట్లో నిమ్మకాయ అయితే వేస్తున్నానండి. ఒక్క నిమ్మకాయ మొత్తం ఫుల్గా వేసేసాను. ఇప్పుడు ఒక్క అయితే దంచుకుంటున్నానండి. ఈ ఒక్క దంచుకోకుండా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మిక్సీలో ఉన్న బ్లేడ్లు అయితే విరిగిపోతాయండి. కాబట్టి మనం చిన్న రోట్లు ఉంటే చిన్న రోట్లో వేసుకొని దంచుకొని ఆ పొడిని అయితే తీసి గోరింటాకులు అయితే వేసుకుంటున్నామండి. గోరింటాకులు అయితే వేసుకొని కొద్దిగా వాటర్ కొద్దిగానే వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ అయితే మిక్సీ పెడుతున్నాను. కొన్ని లవంగాలు కూడా వేసుకున్నానంటే నేనైతే 2 వేసుకున్నాను. ఇక్కడ పెరుగు కూడా వేసాను, కాకపోతే అదైతే స్కిప్ అయిపోయింది. మా చరణ్ రాత్రిపూట అయితే నిద్రపోతా ఉన్నాడు కదండి. అప్పుడైతే నేను వాడి చేతులకైతే పెట్టేశాను. ఎందుకంటే మేలుకో ఉంటే చేతులకైతే పెట్టుకోడండి. చీచి యాక్ అంటాడు. మేము పెట్టుకునే కూడా మా దగ్గరికి కూడా రాడండి. అందుకే వాడు నిద్రపోయేటప్పుడు వాడు 2 చేతులకైతే బాగా చక్కగా పెట్టేశాను. వాడు 2 చేతులకైతే పెట్టేశాను. నేను కూడా పెట్టుకున్నాను చూడండి. నాకైతే ఇట్లానే ఇష్టము. డిజైన్స్ అవేమి ఇష్టం ఉండదు. చందమామ పెట్టుకోవడమే ఇష్టం. లాస్ట్కి అయితే ఇలా పండిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్